ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ప్రజెంట్ చూసుకుంటే స్టాక్ మార్కెట్ అంతా కూడా చాలా ఒడిదుడుకుల మధ్యలో ఉంది అనుకోవాలి, డౌన్ఫాల్లో ఉంది. మరి ఈ టైంలో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ నిఫ్టీ 50 అనేది బెస్ట్ అని చెప్తున్నారు. మిమ్మల్ని అడిగితే అదంటారా, లేదంటే ఈటీఎఫ్స్ ఇంకా చాలా ఉన్నాయి కదా, సో విచ్ ఇస్ ద బెస్ట్ అంటే? నో, బేసికల్గా అది డిపెండింగ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ అండి. మీకు ఎంటైర్ స్టాక్ మార్కెట్ మీద ద బెస్ట్ అనుకుంటే డెఫినెట్గా లార్జ్ క్యాప్. ఆ లార్జ్ క్యాప్లో కూడా నిఫ్టీ 50 అనేది మోర్ బిగ్ కంపెనీస్ కాబట్టి మోర్ సెక్యూర్ వేలో ఉంటాయి అనమాట. అందుకని అవన్నీ ఏంటంటే మోర్ మెచ్యూరిటీ బిజినెస్ మోడల్స్ అండ్ మోర్ గ్యారంటీడ్ బిజినెస్ మోడల్స్. అండ్ షార్ట్ టర్మ్లో లాస్ వచ్చినా సరే లాంగ్ టర్మ్లో గ్యారంటీగా సస్టైన్ అవుతాయి అనమాట. మీరు కనుక చూసుకుంటే ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్తో పోల్చుకుంటే ఈ లార్జ్ క్యాప్, అందులో పర్టికులర్ నిఫ్టీ 50 స్టాక్స్ ఏంటంటే లార్జ్ స్టేబుల్ 50 బిజినెస్ మోడల్స్, 50 కంపెనీస్ అనమాట అవి. అండ్ 13 సెక్టర్స్ నుంచి ఫిల్టర్ చేస్తారు వాటిని. కాబట్టి మోర్ డైవర్సిఫైడ్ అండ్ మోర్ స్ట్రాంగ్ బిజినెస్ మోడల్ అనమాట. అందుకని వాటికి ఎర్నింగ్ గ్రోత్ మినిమం ఉంటుంది. మీరు ఏమైనా బాగా జాబ్ చూసుకుంటే నిఫ్టీ 50లో అంటే ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్ 90% ఉంటాయి. నువ్వు అదే స్మాల్ క్యాప్ కంపెనీ చూసినావు అనుకోండి, కనీసం 20% కూడా ఉండదు ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్. అందుకని జెన్యున్ వేలో ప్రాఫిట్ మేకింగ్ కంపెనీస్, మోర్ లిక్విడ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా లిక్విడిటీ ఇష్యూస్ లేకుండా ఉన్న కంపెనీస్, అంటే ఎంటైర్ మార్కెట్ బేరిష్కి వెళ్ళినా సరే లీస్ట్ పడే కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే డెఫినెట్గా అది నిఫ్టీ 50 అనమాట. ఎందుకంటే లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్ కాబట్టి. మీ రిక్వైర్మెంట్ ఒకవేళ ఫైనాన్షియల్ గోల్స్ షార్ట్ టర్మ్, నాకు భయం వేస్తుంది మార్కెట్ చూస్తే, అంటే మార్కెట్లో ఉండాలంటే చాలా ఇది అవుతుంది, స్టాక్స్ పెట్టుకుంటే రోజుకు 10-15 పడుతున్నాయి, ఈ టైంలో నాకు సేఫ్టీ ఎక్కడ దొరికింది అంటే డెఫినెట్గా లార్జ్ క్యాప్లో దొరుకుతాయి. ఎందుకంటే సైజు పెద్దది కాబట్టి, లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉంటుంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ తట్టుకుంటాయి. స్మాల్ కంపెనీస్ అట్లా కాదు, సెల్లింగ్ ప్రైస్ తట్టుకోలేక కొలాప్స్ అయిపోతుంటాయి అనమాట. అందుకని ఎంత సెల్లింగ్ నేను సరే ఈజీగా అబ్జర్వ్ చేసుకొని నిలబడే కంపెనీస్ అంటే డెఫినెట్గా నిఫ్టీ 50 స్టాక్సే. మీ రిక్వైర్మెంట్ కనుక నాకు కన్జర్వేటివ్, నాకు 30% చాలు అనుకుంటే నిఫ్టీ 50 చాలా బాగుంటుంది. అది ఈటీఎఫ్ లా బాగుంటుంది అండ్ ఇండెక్స్ ఫండ్ లా బాగుంటుంది. అండ్ ఇండియాలో ఏఎంసీ దగ్గర నుంచే కొనుక్కోవచ్చు, స్టాండర్డ్ ప్రొడక్ట్ కాబట్టి. అంటే నీకు 13% వస్తుంది. ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకుంటే నీకు 15% వస్తుంది. ఇలాంటి పెసిమిస్టిక్ అప్పుడు మార్కెట్ అంటే చాలామంది భయం వేస్తుంది. ఇలాంటప్పుడు మీకు సేఫ్టీ ఎక్కడ దొరుకుతుందంటే డెఫినెట్గా నిఫ్టీ 50లో దొరుకుతుంది. ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర నుంచి నిఫ్టీ 50 ఎంత డ్రాప్ అయిందంటే జస్ట్ 6% డ్రాప్ అయింది అంతే. స్టాక్స్ అయితే 60-70 పడ్డాయి కదా, ఇది జస్ట్ పడిన 6% డౌన్. అందుకని మిగతా వాటితో పోల్చుకుంటే మోర్ కన్జర్వేటివ్ ఇది. బట్ మీ ఫైనాన్షియల్ గోల్స్ కనుక ఇయర్లీ యావరేజ్ మీద ఒక 13-15% అనుకుంటే డెఫినెట్గా నిఫ్టీని కన్సిడర్ చేయొచ్చు. అది మోర్ సెక్యూర్ ఫార్మేట్ మిగతా వాటితో పోల్చుకుంటే. అండ్ 5 years కనుకుంటే లాస్ట్ ఛాన్స్ చాలా తక్కువ. 7 years ఉంటే లిటరలీ జీరో వచ్చే ఛాన్స్ అస్సలు లేదు, నెగ్లిజిబుల్ అనమాట అది. అంటే ఇప్పుడు అది స్టార్ట్ అయింది 95లో అండి, 95లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 31 years వస్తుంది. 31 years నుంచి యావరేజ్ రిటర్న్స్ నీకు 13% దాకా వస్తుంది. కాబట్టి ఎవరైనా స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ నాకొద్దు, లేదా సింగిల్ సెక్టార్ రిస్క్ నాకొద్దు అలా అనుకున్న వాళ్ళకి మల్టీ సెక్టారు అండ్ లార్జ్ క్యాప్స్తో ఫిల్ అయిన నిఫ్టీ 50 చాలా బాగుంటుంది. కాబట్టి మీరు నిఫ్టీ 50ని యాజ్ ఏ ఈటీఎఫ్లా కావచ్చు లేదా ఇండెక్స్ ఫండ్లా కావచ్చు, ఆ రూట్లో కొనుక్కుంటే మీకు ఎంత మార్కెట్ పడ్డా మీరు భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ రికవరీ కూడా అయ్యాయి, లాస్ట్లో పడితే ఫస్ట్లో రికవర్ అవుతాయి. కాబట్టి మోర్ సెక్యూర్గా ఉండొచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి ఈ క్రూషియల్ టైంలో సార్, మరి ఇన్వెస్టర్స్ చాలా టెన్షన్ ఉంటుంది కదా ఎక్కువ పెట్టిన వాళ్ళకి, మరి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? బేసికల్గా మార్కెట్ పడితే ప్యానిక్ గురి అవటం, పెరిగినప్పుడు నాటాలంటే మురిసిపోవటం, ఈ రెండు వర్కౌట్ అవ్వండి. మీకు ఏదైనా స్ట్రాటజీ ఉంటే చాలా ఇంపార్టెంట్. మీరు షార్ట్ టర్మ్ వాళ్ళు అయితేనేమో టెక్నికల్స్ వాడి మార్కెట్ ఇలా పోతే అలా పోతూ ఉంటారు. అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళు ఇలాంటి డిస్కౌంట్ సేల్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ కొంటారు తప్ప వాళ్ళు ప్యానిక్ ఏం అవరు. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు కొత్త ఏం కాదు, ఏదో ఒక ఈవెంట్ అప్పుడు పడుతున్నారు. ఎన్ని యుద్ధాలు చూశారు, ఎన్నిసార్లు మార్కెట్లో ప్యానిక్ గురైంది. అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతూనే ఉంటుంది మార్కెట్. కాబట్టి పట్టం కామనే, పెరగటం కామనే. బట్ యావరేజ్ మీద మీకు రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో టూ మచ్ రిస్క్ అంటే సింగిల్ స్టాక్ తీసుకుంటాం వల్ల వచ్చిన రిస్క్ ఎక్కువ, రివార్డ్ ఎక్కువ. నాకు అంత రిస్క్ వద్దు అనుకున్నప్పుడు న్యాచురల్గా ఇండెక్స్లు బాగుంటాయి. ఇండెక్స్లో కల్లా సేఫెస్ట్ ఇండెక్స్ అంటే మాత్రం డెఫినెట్గా నిఫ్టీ 50. అందుకని మీరు మార్కెట్ కొత్త, అసలు భయం ఉందా మీకు, రిస్క్ లేకుండా మీకు యావరేజ్ మీద ఒక 5 years ఉంటే మార్కెట్లో ఒక 13% కావాలా, బ్లైండ్గా మీరు నిఫ్టీ 50 తీసుకోవచ్చు. అది మోర్ లిక్విడిటీ ఫార్మేట్. ఇండియాలో ఎవరి దగ్గర తీసుకున్నా ఒకటే, అండ్ ఎలా తీసుకున్నా ఒకటే. ఎస్ఐపీలు తీసుకోవచ్చు, లంసంలో తీసుకోవచ్చు, వీక్లీ ఒకసారి, డైలీ ఒకసారి, ఎన్ని ఇష్టం ఎలాగైనా చేసుకుంటూ పోవచ్చు. ఇండియాలో ద బెస్ట్ టాప్ 50 కంపెనీస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు లెక్క. అవి లాస్ట్లో పడతాయి ఎంటైర్ మార్కెట్ కొలాప్స్ అయిపోతే.
రికవరీ స్టార్ట్ అయితే అన్నిటికన్నా ముందు స్టార్ట్ అవుతాయి. కాబట్టి రియల్ వేలో మనీ మేకింగ్ చేసే కంపెనీస్. అండ్ మిగతా వాటికి ఈ తేడా ఏంటంటే ఇవి 100కి 100% మనీ మేకింగ్ కంపెనీస్. లాస్ మేకింగ్ కంపెనీస్ నిఫ్టీలో చాలా రేరు, ఒకటో రెండో ఉంటాయి. బట్ రెస్ట్ ఆఫ్ ది కంపెనీస్ స్మాల్ నానో క్యాప్స్లో చాలా ఎక్కువ అయ్యే ఉంటాయి. అందుకని ఇవన్నీ స్టేబుల్ లార్జ్ బిజినెస్ మోడల్ కాబట్టి అండ్ మోర్ సెక్యూర్ ఫార్మేట్ ఎంటైర్ మార్కెట్లో. బట్ మీ రిక్వైర్మెంట్ 13 to 15% అయితేనే. ఎస్. బట్ వాలటిలిటీ ఉన్నప్పుడు అన్ని బడ్జెట్ ఇవి కూడా పడతాయి, బట్ రికవరీ మాత్రం క్విక్గా అవుతుంది. అందుకని మీరు మినిమం 5 years ఉండాలనుకుంటే వెల్కమ్ టు ద నిఫ్టీ 50 బాగుంటుంది. అంటే మార్కెట్లో ఫాలో అవుతున్న టైంలో కూడా గుడ్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఉన్నాయా అంటే? నో, గుడ్ రిటర్న్స్ స్టాక్స్ అంటే టెంపరీగా కొన్ని సెక్టర్స్ ఎప్పుడు హాట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో డేటా కేబుల్స్, ఓకే, వైర్ అండ్ కేబుల్స్, అండ్ పిఎస్యు బ్యాంక్స్, అండ్ మెటల్స్, మైనింగ్ అండ్ మెటల్స్, అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఓకే, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అవి కంపెనీస్, అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కౌంటర్లు. అండ్ అవి పడ్డప్పుడు కొనుక్కోవచ్చు. ఎకానమీ బాగుంది కాబట్టి అవి ముందుకెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. దాని అర్థం ఇప్పుడు ఎంటర్ ఈ ఇరాన్ వారప్పుడు పడిపోయినాయి కదా, అవి పడకుండా ఉంటాయి అంటే కాదు, అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి ఎంతకంత. బట్ క్విక్గా రికవర్ అవుతాయి మిగతా వాటితో పోల్చుకుంటే. హాట్ సెక్టర్ ఎప్పుడు లేదు, ఎంటైర్ మార్కెట్ డౌన్ అవుతుంటే అవి పడవు, అవి టైం కరెక్షన్ అవుతాయి. మళ్ళీ మార్కెట్ పుంజుకోకుండా ముందు పోతాం బీన్ అవుతాయి అనమాట. అట్లా నీకు అర్థం అవుద్ది. యాక్చువల్గా ఇప్పుడు ఏ సెక్టర్ స్ట్రాంగ్ ఉంది నీకు తెలియాలంటే లేదు, ఎంటైర్ మార్కెట్లో పడ్డాట్ నేర్కోవటం కాదు, తక్కువ పడ్డాటిని అసలు పడకుండా ఉన్నట్టు చూసుకున్నాం అనుకోండి, ఆ సెక్టర్సే నెక్స్ట్ 1 yearలో లీడింగ్ చేసే సెక్టర్స్ అనమాట అవి. అందుకని మీరు సింగిల్ సెక్టర్స్ అవి అటు ఇటు తీసుకోకుండా డైరెక్ట్గా మీరు నిఫ్టీ 50 తీసుకున్నారనుకోండి, లిటరల్లీ 5 సంవత్సరాలు మీకు ఉంటే అండ్ భయం లేకుండా మీకు 13 to 15 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎస్ఐపీలో అయితే ఇంకా బాగుంటుంది. ఎస్. సో వ్యూవర్స్, మీకున్న ప్రతి డౌట్ని సార్తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి అనుకుంటే మరి బెస్ట్ ఇండెక్స్ ఫండ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఈటీఎఫ్స్ ఏంటి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎంత రిటర్న్స్ వస్తాయి, బెస్ట్ షేర్స్ ఏమున్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏమున్నాయి, మరి మీరు కనుక ఈ వెబినార్లో కనుక జాయిన్ అయితే మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరి March 14, 15 తారీఖులో ఈవినింగ్ 6 to 9 నిర్వహించబోయే క్లాసెస్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. ఇమీడియట్లీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.